అరుణోదయ్, ఇక మనం కూడా బయలుదేరదాం. అలాగే ప్రభు. ఏంటక్క, ఏకంగా రాణాగారే నీ ప్రాణాలు కాపాడారు, అయినా నువ్వు స్పందించవా? నువ్వింకా నదిలోనే ఉన్నావు అనిపిస్తుంది నాకు. మనం ఒక్కోసారి నదిలో నుంచి బయటపడినా మునిగే ఉంటాం. నేను అలాగే మునిగిపోయాను. అక్క చూస్తుంటే నీ తలలోకి నీళ్లు వెళ్ళిపోయినట్టున్నాయి. అమ్మా, ఇందాక నువ్వు రాణాగారికి నువ్వెవరో చెప్పబోతుంటే నన్ను ఆపేవెందుకు? లేదు బాబాయ్, ఒకవేళ ఇక్కడెవరికైనా తెలిసిందంటే ఆ తర్వాత మళ్ళీ నన్ను బయటికి రానివ్వరు. ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు బాబాయ్. ప్రభు, ఇవి నీటి పన్నుకు సంబంధించిన కాగితాలు. మిగతా కాగితాలేవి? రాణాగారు అన్ని కాగితాలు చూస్తానంటున్నారు. అన్ని. ఇవేనండి ఆ కాగితాలు. నీటి మీద సుంకం విధించే అధికారం మీకెవరిచ్చారు? మిమ్మల్నేనండి. నీటి మీద సుంకం విధించే అధికారం మీకెవరిచ్చారని అడుగుతున్నాను. అరుణోదయ్, మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగారుగా, సమాధానం చెప్పండి. ప్రభు, నీటి మీద సుంకం మీ బాబాయ్ రాజా చంద్రవదన్ ఇంకా ఆంగ్లేయ అధికారుల ఆదేశాల మేరకు విధించడం జరిగింది ప్రభు. దీని గురించి మీకు తెలిసింది ఇంతే అంటారా? ఈ సుంకం డబ్బంతా తమరి రాజ్యకోశాధికారుల వద్దకు చేరదు ప్రభు. నేరుగా మీ బాబాయ్ రాజా చంద్రవదన్ గారు ఇంకా ఆంగ్లేయుల ఖజానాలోకి వెళుతుంది ప్రభు. గత 4 సంవత్సరాలుగా ఇలాగే జరుగుతోంది ప్రభు. నాలుగు సంవత్సరాలుగా ఏదైతే జరిగిందో అది ఇక మీదట జరగకూడదు. మేము లేని అదను చూసుకొని వాళ్ళందరూ ఇప్పటికెంతో దోచుకున్నారు. కానీ ఇప్పుడు రాజా చంద్రవదన్ అలాగే ఆంగ్లేయులు అందరూ తెలుసుకుంటారు ఈ రాజ్యానికి రాజు తిరిగి వచ్చేశాడని. Yes, I think that will be fantastic. రండి రాణాగారు, మీకోసమే ఎదురు చూస్తున్నాం. మిస్టర్ విల్కిన్సన్ని మీరు కూడా అభినందించండి. రాజ్యం యొక్క ఖజానాను నింపే వారి యోచన బ్రహ్మాండంగా ఉంది అని. రాణాగారు చూస్తారుగా, తెల్లవారి ప్రభుత్వంతో చేతులు కలపటం వల్ల ఈ రాజ్యం ఎంత ఉన్నత స్థాయికి వెళుతుందో. అది మేము చూస్తూనే ఉన్నాం. తెల్లవారితో చేతులు కలిపి మన రాజ్యం ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చిందో. మరైతే ఇంకే, ఆ స్నేహాన్ని బలపరచడానికి వీటిపైన సంతకం పెట్టండి. రాజమాత, మీరు ఈ పథకం గురించి బ్లూ ప్రింట్ ఇచ్చారు కదా, అది మేము చదివాం. రైతుల తలరాతలను తేల్చే ముఖ్యమైన నిర్ణయాన్ని ఈ కాగితపు ముక్కల్లో పొందుపరిచారు. కానీ రైతుల నాగలి కాగితాల మీద కాదు, ఈ నేల తల్లి గుండె మీద నడుస్తుంది. అందుకే రైతు సమస్యల్ని తెలుసుకోవడం కోసం మేము వారి దగ్గరికి వెళ్ళాం. అక్కడ మాకు తెలిసిందేంటంటే రైతులు ఇప్పటికే భారీ మొత్తంలో సుంకాలు చెల్లిస్తున్నారని. ఒకవేళ మనం ఇప్పుడు ఈ సుంకాల్ని రెండింతలు చేశామంటే ఇక మన రైతులెవరికి తినడానికి ఏమీ మిగలకపోవచ్చు. రాణాగారు, ఇదంతా రాజ్యం శ్రేయస్సు కోసమే కదా. అయినా రైతుల కష్టాలు చూస్తే మాకు కూడా బాధ కలుగుతుంది.
ఏమిటి బాబాయ్ గారు, రైతుల శ్రేయస్సు గురించి మీరు ఇంతగా బాధపడుతున్నారా? మరి మీరు ఈ పని అసంపూర్ణంగా వదిలేశారెందుకు? నీటిపై సుంకం ఎలాగో విధించారుగా, ఇప్పుడు గాలి మీద కూడా విధించండి. మంచినీటిపై సుంకమా? అవును రాజమాత, మీకు ఈ విషయం గురించి ఏమీ తెలీదా? లేదు రాణాగారు. నేను అదే అనుకున్నాను. ఐఎమ్ సారీ మిస్టర్ విల్కిన్సన్, మా రైతులు ఇప్పటికే పన్నుల భారంలో బాగా కూరుకుపోయి ఉన్నారు. ఇప్పుడు ఆ భారాన్ని రెట్టింపు చేయడమా? అలా మేం చేయలేం. కానీ రాజ్మాత మాకు వాగ్దానం చేశారు. రాజమాతకి పూర్తి వివరాలు తెలియవు. ఒకవేళ ఆవిడికి తెలుసుంటే ఖచ్చితంగా వారు మేం తీసుకున్న నిర్ణయాన్నే తీసుకొని ఉండేవారు. రాజుకు ప్రజలకు మధ్య గల బంధం యజమానికి నౌకరికి ఉన్న సంబంధం లాంటిది కానే కాదు, పిల్లలకు తండ్రికి ఉన్న బంధం లాంటిది. పిల్లల విషయంలో తండ్రి వారి బాధలను పెంచే ఇలాంటి నిర్ణయాన్ని ఎన్నటికీ తీసుకోడు. It seems Rana Garu has already made a decision. I'm sorry, Rajmata. నేను మీ టైం వేస్ట్ చేశాను, నా టైం కూడా. మిస్టర్ విల్కిన్సన్ని తిరస్కరించాక మేము మా రాజ్యం యొక్క పరువుని ఎలా కాపాడుకోగలం? గోవింద్ సీట్ అప్పును ఎలా తీర్చగలం? గాయత్రి, ఎవరి నుంచైనా నిజాన్ని దాచొచ్చు గాని మీ అమ్మ నుంచి దాచలేవు. ఇలా తలదించుకునేదెవరో తెలుసా? తప్పు చేశామనుకుంటున్న వాళ్ళు. మన ఇంట్లోకి దొంగ ఎప్పుడు దూరుతాడో తెలుసా? పొరపాటున ఇంట్లో తలుపులు వేసుకోవడం మర్చిపోయినప్పుడు. ఒకవేళ ఎవరో లోపలికి రావాలని ఆ తలుపులు తెరిచుంటే వాటిని మూసేయ్ గాయత్రి. మీ అమ్మ కళ్ళల్లోకి నేరుగా చూసి మాట్లాడే ధైర్యమైనా మిగులుతుంది. కత్తి ఎంత పదునుగా ఉన్నప్పటికీ కూడా అది ఇనుముతోనే తయారవుతుంది అని. కానీ ఈ రోజు లోకం ఇనుము ముందు కాదు, బంగారం ముందే తల ఉంచుకుంటుంది. రాజమాత, దీన్ని తప్పించుకునే దారే లేదా? ఒకే ఒక్క దారుంది, కానీ దానికోసం రాణాగారిని ఒప్పించవలసి ఉంటుంది. అంటే ఈ దారి కిన్నూర్ కేసు వెళ్తుందా?